నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా బీరకాయలు ఎంత చక్కగా లేతగా ఉంటుండగా కోసేస్తున్నానండి. చిన్నగా ఉంటుండగా అలాగైతేనే బాగుంటుంది, కూర అయినా పచ్చడైనా. రెండు కాయలండి, చిక్కుడుకాయలు కొద్దిగుంటే కోసాను. పాలకూర కూడా ఉందండి, కొంచెం కోసేద్దాం. పాలకూర మాకు ఎప్పటికప్పుడేనండి పెరుగుతుంది చక్కగా. వారానికి 2 సార్లైనా పాలకూర కోస్తానండి. ఆకుకూరలన్నీ వేసాను, కోసాను. తోటకూర కొంచెం ఉంది, తోటకూర కూడా కోస్తున్నానండి. ఆకుకూరలు మ్యాక్సిమం బయటనైతే కొనవండి, మా మిద్దె తోటలోనే ఎలాగన్నా పండిస్తాను. గ్రో బ్యాగుల్లో 4-5 బ్యాగుల్లో పెడతాను. అక్కడక్కడ ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క విత్తనం వేసేస్తాను. పచ్చిమిర్చి చూడండి ఎలా పండిపోయావు. ఎందుకంటే ఎక్కువ ఉండడం వల్ల అవి నేను చెట్టుకే ఎండపెట్టేసాను. పచ్చిమిర్చి నేను తోటకూర చూసారా, ఒక్కొక్క కుండీలో ఒక మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో. తోటకూర, అక్కడక్కడ పాలకూర కూడా ఉంది. అది ఇది కలిపి అక్కడ ఏ గ్రో బ్యాగ్లో ఏది ఉందో అది ఎలా కోసేస్తున్నాను. పాలకూర, తోటకూర, బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి అండి. ఇది చిన్న పచ్చిమిర్చి అండి, ఇది చీమిరపకాయలు అంటారు కదా, వాటర్ బాటిల్ వేసాను. ఎంత చక్కగా పండాయో చూడండి, చీమిరపకాయలాగా. ఇవ్వండి, ఈ చెట్టు మామూలు మిర్చి అండి. ఇది 10 సార్లు చెట్టు ఈ పచ్చిమిర్చి కోసాను. అయినా చూసారా చెట్టు ఎంత నింపుగా కాసాయో కాయలు, భలే కాసాయండి. ఈ చెట్టు చూడండి ఎంత కాయ కాసిందో. పచ్చిమిర్చి చూసారా, పచ్చిమిర్చి భలేగా ఉంది కదండి పచ్చిమిర్చి. అదండి పెద్ద కాయలు ఇవి. ఇదండి ఈరోజు మా హార్వెస్ట్. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.